पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः హిస్టారిక్ ఆస్ట్రాలజీ వృషభ రాశి మనం చదువుకుంటున్నటువంటిది ఇది 12వ రాశి. దాని గురించి మనం మనం చదువుకున్నటువంటి విషయం ఏమిటంటే వృషభ రాశికి ఇట్ రిలేటెడ్ టు జెమిని, వీనస్ ప్లానెట్ ద్వారా ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెమిని, లైబ్రా అండ్ క్యాప్రికార్న్. మిథునం, తుల, మకరము ఈ మూడిటికి శుక్రుడితోటి ఒక లింకప్ ఉందండి వృషభ రాశికి అని చెప్తున్నారు. It is of interest to note that Taurus is therefore related to the mutable cross by linking stream of energy via Venus, but it is at the same time linked in a dual sense with the two arms of the cardinal cross by a Venetian connection with the Libra and Capricorn. వృషభ రాశికి దుస్వభావ రాశులు గల మిథున రాశితో అనుసంధానం ఉందండి. అదేవిధంగా చరరాశుల్లో గల తులారాశితోటిను మకర రాశికి శుక్రగ్రహం ద్వారా వృషభ రాశికి ఒక అనుసంధానం, ఒక లింకప్ అంటున్నది ఏర్పడుతోంది. ఇది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అంటే మీకు ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్, హిస్టారిక్ లింకప్, ఇవి ఏ ఏ ప్లానెట్స్కి ఏ రాశులకు ఉందో, అట్ ది సేమ్ టైం ఆర్థడాక్స్ ప్లానెట్స్ ఏ రాశుల్లో ఉందో శుక్రుడు వాటికినను వీటికి ఉండేటువంటి అనుసంధానం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. There is therefore to the true Taurian who reaches illumination one link with the body and soul aspects of expression and two links with soul and spirit, the higher octave of manifestation. ఒకటేమో వృషభ రాశిలో ఉన్నటువంటి వాడికి సంకల్పం అనేటువంటిది కోరికగా ఏర్పడినటువంటి వాడికి ఒక లింబేమో మ్యూటబుల్ క్రాస్ ద్వారా, అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్స్, బాడీ అండ్ సోల్ అనేటువంటిది ఒక లింకప్ అనేటువంటిది ఏర్పడుతుంటే, ఇంకొక 2 లింబ్స్ అంటే మనకి తుల, మకరం, ఇదేమో స్పిరిట్ ఆస్పెక్ట్కి లింకప్ ఇస్తుంది శుభరాశిలో ఉన్నటువంటి వాడికి. అది 2 లింక్స్ విత్ సోల్ అండ్ స్పిరిట్, ద హయ్యర్ ఆక్టివ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. దాన్ని హయ్యర్ ఆక్టివ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నారు. అంటే 3 స్థితుల్లో 3వ స్థితి ఈశ్వర తత్వం నందు వీడు ఉండడానికి కావాల్సినటువంటి రహస్యాలు లేదా కాస్మిక్ ప్లేన్లో వీడికి ఉండేటువంటి దాన్ని ఏమన్నారంటే హయ్యర్ ఆక్టివ్ అన్నారు. దాన్ని హయ్యర్ ఆక్టివ్ అంటే thus is shown the perfection of the sublimation process for aspiration has entirely superseded desire as a motivating agency. So perfection of the sublimation process అంటే పూర్తిగా ఐసిగడ్డ కరిగిపోవడం అంటుండే, దట్ ఈస్ కాల్డ్ సబ్లిమేషన్. పూర్తిగా వీడిదంటూ ఏమీ లేకుండా ఉండేటువంటి స్థితి, అది మాటల్లో కూడా చెప్పలేనటువంటి స్థితి అండి. అది పరిపూర్ణంగా మీరు ఎంత పరీక్షించిన వీడు అంటుండేది ఏమీ నిలబడకుండా ఉండేటువంటి స్థితి సాధన చేసుకోవాలి. దాని అన్నారంటే పర్ఫెక్ట్ సబ్లిమేషన్ ప్రాసెస్ అన్నారు.
అది ఒకటి వీడికి వృషభ రాశిలో ఉన్నవాడికి, ఒకటి మిథున రాశితోటి, ఇంకొక రెండేమో తుల మకరము. ఈ వీటితోటి అనుసంధానం అనేటువంటిది ఏర్పడేటికి వీటిలో పర్ఫెక్ట్ సప్లిమేషన్ ప్రాసెస్ అనేటువంటిది వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే మనకు మిథున రాశిలో మనకు చెప్పేటువంటిది ఏంటంటే రెండు విరుద్ధముగా ఉన్నటువంటి రూపములు ఒకటిగా అయి నిలవడం, అది మనకు మిథున రాశి ఇస్తుంది. తులారాశిను మకర రాశి అనేటువంటిది సోల్ నుంచి స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడికి చక్కగా అనుసంధానం అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటిది. సోల్ ఆస్పెక్ట్కి వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడు? తులారాశి వాడు అంటే సగం పూర్తిగా సోల్ అందు విచ్చుకొని ఉన్నటువంటి వాడు. ఎందుకంటే క్రైస్ట్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ఇన్ ద మదర్ వూంబ్లో క్రైస్ట్ అనేటువంటిది కన్యారాశి అయితే, తులారాశి వచ్చేటికి వాడు ఉన్నాడనేటువంటి భావం పరిపూర్ణంగా తెలియబడేటువంటి భావం. వాడు ఉన్నాడు మనలో, నాలో వాడు ఉన్నాడు, నాలో ఉండి వాడు మాట్లాడుతున్నటువంటిది పరిపూర్ణంగా తెలియడం, చక్కగా తెలుసుకోగలగడం, ఆ భావం అది తులారాశి ఇస్తుంది. అది అంటే స్పిరిట్ సోల్ ఆస్పెక్ట్లో పరిపూర్ణంగా విచ్చుకున్నటువంటి వాడికి స్పిరిట్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. అది నాలో వర్తిస్తూ, నాలో పనిచేస్తూ, నా ద్వారా సకల కార్యక్రమాలు నిర్వహింపజేస్తోంది అంటున్న దాన్ని వీడు విచ్చుకొని ఉండడం. దట్ ఈస్ ది తులారాశి. మకర రాశి అంటుండేది ఏం చేస్తున్నారు? వీటిలో పరిపూర్ణంగా కొండ మీద ఉన్నటువంటి దైవంతో వీడు అనుసంధానం చెందిన దాన్ని ఇనిషియేషన్ అన్నారు. ఇనిషియేషన్ అంటే ఏంటంటే గురువు శిష్యుడుగా అవ్వడం, శిష్యుడు గురువుగా అవ్వడం. గురువు శిష్యుడాయ గురువు అంటారు కదా. సో వీడికి ఉపదేశం అంటుండే జరిగేటప్పుడు వీడు ఏమవుతాడంటే గురువుగా అవుతాడు. అంటే వీడు ఈశ్వర తత్వం అంటుండే పరిపూర్ణంగా వీడు పొందినవాడు అవుతాడు. సో కొండ మీద ఉన్నటువంటి దైవముతో వీడు ధ్యానంలో నిలుచుకున్నటువంటి వాడికి దైవము వీడు వేరే కాదనేటువంటి స్థితిలోకి వీడు వెళతాడు అన్నాడు. సో తుల మకరం, మకరానికి చేరేవాడికి వీడు స్పిరిట్ ఆస్పెక్ట్ అనేది పరిపూర్ణంగా విచ్చుకుంటాడు, కైలాసం అని అనుకోండి అది. సో అక్కడ వీడు పరిపూర్ణంగా విచ్చుకున్నటువంటి వాడికి తులారాశి మకర రాశి ఈ రెండు కూడా వృషభ రాశితో అనుసంధానం అని చెప్పారు. వృషభ రాశి అంటుండేది ఏమిటి? ఏదైతే సంకల్పించాడో అది కోరికగా కలిగి ఉండడం, దట్ ఈస్ ది ఆస్పిరేషన్ అన్నారు. జీవితంలో ఇంకేమీ ఉండదు, మోక్షము మాత్రమే నిలిచి ఉండడం. అంటే అది కోరిక కాదండి, అది దేని గురించి అయితే పుట్టాడో దానికే వాడు పని చేస్తున్నాడు. ఆఫీస్లో ఎందుకు చేరాడు? వాడు జీతం గురించి పని చేస్తున్నాడు. చక్కగా వాడికి ఇచ్చేటువంటి పని వాడు చక్కగా పర్ఫెక్ట్గా వాడు పని చేసి పెట్టడం అంటుండేది వాడి దృష్టి. కానీ ఎవడు నాకు ఇంకో 10 రూపాయలు ఇస్తాడా, ఎవడు నాకు ఇంకో 50 రూపాయలు ఇస్తాడా, ఏ ఆఫీసర్ ఎక్కువ, ఏ ఆఫీసర్ తక్కువ, ఇక్కడ నడుస్తున్నటువంటి పాలిటిక్స్ ఏమిటి, ఇందులో ఎవరిని మనం పట్టుకుంటే మనకు మంచిది, ఈ భావాలన్నీ పక్కబడేసేసి నాకు ఇక్కడ 10 గంటలకు ఆఫీస్కి రమ్మన్నారు, నా డ్యూటీ ఇది, 10 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళడం, 5 దాకా పనిచేయడం, లేదా సాయంత్రం 7 దాకా పనిచేయడం, పని పర్ఫెక్ట్గా చేయగలగడం, ఇది ఏమిటో అది మనకి మకర రాశి అంటాడు. సో వీడు దేనికైతే వీడు దిగి వచ్చాడో అదే భావము కలిగి ఉండడం అంటున్నది. ఈ రెండిటి యొక్క అనుసంధానం వృషభ రాశి వాడికి చిక్కినప్పుడు అప్పుడు వృషభ రాశిలో అదే ఆస్పిరేషన్ అన్నది, దానికే వాడు జీవిస్తున్నాడు అంటున్న భావం వాడిలో నిలవడం. ఆ భావం నిలబడడానికి ముందు ఎలా ఉంటుందంటే కోరికగా నిలబడుతుంది. కొండకి ఎందుకు వెళుతున్నావు అంటే కోరిక, నాకేదో ప్రమోషన్ రావాలన్నా, నాకేదో ఉద్యోగం రావాలన్నా, దట్ ఈస్ కోరిక ఫర్ వృషభ రాశి, ఫర్ అన్ యావరేజ్ బీయింగ్. ఫర్ పర్ఫెక్ట్ సప్లిమేషన్ ప్రాసెస్ శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు వాళ్ళు కొండకి వెళ్ళారట అంటే పర్ఫెక్ట్ సప్లిమేషన్ ప్రాసెస్. అలా ఆ స్థితి రెండూ కూడా వృషభ రాశిలో ఉంటాయి. అదే ఇక్కడ విషయం. సో ఈ స్థితి నుంచి వాడు ఆ స్థితికి చేరినప్పుడు అప్పుడు వాడికి ఏర్పడేటువంటి రాశులు ఏమిటంటే, ఒకటి వీడు భౌతికత్వం అంటే వీడు నిలిచి ఉంటుంది కాబట్టి మిథున రాశితో అనుసంధానం, తులారాశితో అనుసంధానం, ఎందుకంటే వాడు సోల్ ఆస్పెక్ట్గా విచ్చుకున్నాడు, సోల్ ఆస్పెక్ట్గా విచ్చుకొని స్పిరిట్ ఆస్పెక్ట్కి సాధన చేస్తున్నాడు. సాధన అంటున్నది పరిపూర్ణంగా దానికే వాడు నిలిచినప్పుడు వాడిలో మకర రాశి విచ్చుకొని పనిచేయడం, ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు వాటిలో పర్ఫెక్ట్ సబ్లిమేషన్ ప్రాసెస్ అన్నారు దాన్ని. అది ఇక్కడ చెప్తున్నారు. సో హయ్యర్ ఆక్టేవ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నారు దాన్ని. అంటే లోవర్ ఆస్పెక్ట్స్ అంటున్నది ఎక్కడా పనిచేయదు, ఇవే దేహమానవులు అన్నీ కూడా వాడు హయ్యర్ ఆస్పెక్ట్గా విచ్చుకుంటాయి. సబ్-అటామిక్ ప్లేన్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ అంటారు. సరే మాస్టర్ పరమ గురువులకి భౌతిక దేహం ఎలా ఉంటుంది అంటే సబ్-అటామిక్ ప్లేన్గా ఉంటుంది. అంటే ఫిజికల్ ప్లేన్లో ది ఫస్ట్ ప్లేన్, దాని కింద ఉండేటువంటిది సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్ ఈథర్, దాని కింద సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్. మనంతా సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్లో మనం ఉంటాం. వాళ్ళు సబ్-అటామిక్ ప్లేన్, ద ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్.
అక్కడ ఉంటారు అన్నమాట వాళ్ళ దేహం అలా ఉంటుంది. సో దాన్ని ఏమన్నారంటే పర్ఫెక్ట్ సబ్లిమేషన్ ప్రాసెస్ అలా అలా అవ్వాలి. ఆస్పిరేషనల్ అది desire as a motivating agent for aspiration. The perfection of the supplementary process for aspiration is the motivating agency. The soul is linked with form, but its major link with the spirit. It is for this reason that as far as the man comes to the point wherein the real goal on the true vision appears. Real goal on the true vision appears. True vision means the real goal. అది పర్ఫెక్ట్గా అది దర్శింపబడాలి. రియల్ గోల్ అన్నది రియల్ గోల్ ఆర్ ది ట్రూ విజన్ అపియర్స్. అది ఏది చూడవలనో అది నీకు కనబడేటట్టు చేస్తానన్నాడు శ్రీకృష్ణుడు మైత్రేయుల వారికి. అది మాత్రమే మనకు కనబడాలి. భూమి మీద మనం పుట్టినప్పుడు మనం దేనికై పుట్టాం అది మాత్రమే మన దృష్టిలో ఉండాలి. వేరేది మన దృష్టిలో ఉండకూడదు అసలు. దానికై మాత్రమే మన జీవితం వెళ్ళాలి. ఆఫీసర్కి ఏదైనా పని మీద మనం సిటీకో లేదా పక్క ఊరికో ఏదైనా ప్రాంతానికో పంపించాడు అనుకోండి, వాడికి వేరే దృష్టి వాడికి ఉండకుండా ఆ పని ముగించుకుని వచ్చేటువంటి వాడు ఆఫీసర్, నిజమైనటువంటి ఆఫీసర్. అదేమిటో నిజంగా భూమి మీద ఏ కారణంగా పుట్టామో ఆ కారణంగానే మనం పనిచేయాలి, కానీ వేరేవన్నీ మనకి ఎందుకండి నిజానికి. అదే అక్కడ ఇప్పుడు ఆఫీసర్ అక్కడ పని వదిలేసి అక్కడిక్కడ తిరుగుతున్నాడు అనుకోండి, ఈ ఊరు వస్తే మాకు పనులు ఉండవండి, ఎంతసేపు ఆఫీస్ పని అయినా చేస్తామండి, ఏమిటి విడగప్తే రేపు చేస్తాం అని చెప్పి ఒక రోజు పని ఓ 15 రోజులో, నెల రోజులో, 30 50 రోజుల్లో చేస్తున్నాడు అనుకున్నాడు పని, వాడిని డిస్మిస్ చేసి ఎలా అయితే పడేస్తారో అలా మానవుడు అన్నటువంటి వాడు భూమి మీద పుట్టినప్పుడు వాడు దేనికై పుట్టాడో వాడు దాని మీదే వాడు దృష్టి ఉండాలి. భిన్నం మీద దృష్టి వెళ్ళకూడదు. దాన్ని ఏమన్నారంటే రియల్ గోల్ ఆర్ ద ట్రూ విజన్ అపియర్స్ అన్నారు. Desire in its lowest expression is linked with the form of Taurus. Aspirational idealism is the highest possible expression, is also achieved in Taurus. Aspiration is linked, however, in its lowest expression with the soul and in its highest with the spirit. ఆస్పిరేషన్ యొక్క లోయెస్ట్ ఎక్స్ప్రెషన్ సోల్లో ఉంటుంది, హైయెస్ట్ స్పిరిట్లో ఉంటుంది. దేనికై వాడు పుట్టాడో అది మాత్రమే వాడిలో ఉంటుంది, ఇక వేరేది ఉండదు. బాణం పట్టుకున్నాడు, దేని మీద బాణం వేయాలో అది మాత్రమే కనబడుతుంది, వేరేది కనబడదు వాడికి. రైఫిల్ పట్టుకున్నాడు, దేన్ని షూట్ చేయాలో దాని మీద దృష్టి ఉంటుంది, కానీ పక్కన ఉన్నటువంటి ఏవి వాడికి కనబడవు. దైవారాధన కూర్చున్నప్పుడు దైవం మాత్రమే వాడు కనబడుతుంటాడు, కానీ వేరేది ఏది కనబడకూడదు. అలా పని చేయాలి, అలా పూజ చేయాలి, అలా జీవించాలి. అదే మనకి ఇచ్చినటువంటి సాధన. టారే అని అన్నారు. ఇది అచీవ్డ్ ఇన్ టారస్. ఆస్పిరేషన్ ఇస్ linked in its last expression the soul, అది ఫార్మ్. Self-will relates man to form. The will of God relates the soul of the man to the spirit. Self-will relates the form to the soul అన్నారు. Relates man to form. సో సెల్ఫ్ విల్ అంటుండదు అంటే వీడు అహంకారం, అంటే వీడిలో అహంకార పూరితం. అది మామూలుగా బయట చెప్పే అహంకారం ఇక్కడ అనుకోకుండా అసలు. ఈ అంటే లింగ శరీరం కన్నా కొంచెం విషయం అయితే అహంకారం అంటే నేను అనేటువంటి తెలియబడుతూ ఉండడం, దాన్ని సెల్ఫ్ విల్ అన్నారు. సో ఈ సెల్ఫ్ విల్ అనేటువంటిది మ్యాన్ టు ద ఫారం ఆస్పెక్ట్ లింక్ చేసి ఉంచుతూ ఉంటుంది. మ్యాన్ లోపల ఉంటుంది, మ్యాన్ని ఫారం ఆస్పెక్ట్ లింక్ చేసి పెట్టేటువంటిది ఏమంటే అది, దాన్ని ఏమన్నారంటే సెల్ఫ్ విల్ అన్నారు. దాన్నే నేను అనేటువంటిది ఎక్కడైతే తెలియబడుతుందో దాన్ని అన్నారు, దాన్ని అహంకారము అన్నారు. అది ఎప్పుడైతే వీటిలో పోతుందో అప్పుడు వీడిని ఏమని అంటారు, లింగ శరీర నందు వీడికి బంధం తొలగింది అంటారు. అంటే లింగ శరీరం అంటే నేననేటువంటి భావం ఎక్కడైతే తెలియబడుతుందో దాన్ని లింగ శరీరం అంటారు. అది మ్యాన్ టు ఫార్మ్ ద విల్ ఆఫ్ గాడ్ రిలేట్స్ ద సోల్ ఆఫ్ మ్యాన్ టు ద స్పిరిట్. విల్ ఆఫ్ గాడ్ అంటే సోల్ ఆఫ్ మ్యాన్ టు ద స్పిరిట్. విల్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క విల్ ఆస్పెక్ట్ ఏముందో అది ఏం చేస్తుందంటే మ్యాన్ యొక్క సోల్గా ఎక్కడైతే తెలియబడుతున్నాడో వాడిని స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందించాలి. ఇది జరగాలి అసలు. విల్ ఆఫ్ గాడ్ అంటున్నది మనలో మేలుకొల్పింపబడాలి. వీడు సోల్గా ఉంటాడు, స్పిరిట్గా ఉంటాడు వీడు. ఇంకా it takes 3 initiations to make this clear to the disciple. ఇది చక్కగా అవగాహనలోకి రావాలంటే కనీసం 3 కక్షలు, 3 స్థితులు, 3 ఉపదేశములు అనేటువంటి జరిగితే అప్పుడు మీకు నిజమైనటువంటి ప్రయాణం ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేటువంటి తెలుస్తుందండి. అట్లా లుకింగ్ అట్ ద మ్యాటర్ ఫ్రమ్ అనదర్ యాంగిల్. ఇదే విషయాన్ని ఇంకొక యాంగిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు ఆయన.
Venus, the mind of the soul in Libra, reveals to man the exoteric significance and results of desire. వీనస్ తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే మానవుణ్ణి వాడిలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ అంటుండేది ఎందుకు వాడు మెచ్చుకొని వాడు పనిచేస్తున్నటువంటి వాటిలో సోల్ ఇన్ లైబ్రా అన్నారు. Venus, the mind of the soul in Libra, reveals to man the exoteric significance and results of desire. వీటిలో కోరిక అనేటువంటి దాని యొక్క భౌతికం యొక్క వినియోగమును వీడికి చక్కగా దర్శింపజేసి ఇచ్చేటువంటిది తులారాశి. భౌతికం యొక్క వినియోగం ఏమిటి? కోరిక యొక్క భౌతికం యొక్క వినియోగం అంటే ఏంటి? వీడికి కోరిక అంటున్నది కలుగుతూ ఉండడం చేత భౌతికంగా వీడు పొందేటువంటి లాభముల చేత వీడిలో కోరుదాం అంటున్న భావం వీడిలో ఇచ్చుకుంటూ నెమ్మదిగా సోల్ ఆస్పెక్ట్లోకి వీడు ఇచ్చుకుంటాడు. సో అది వీడికి చక్కగా సోల్ ఆస్పెక్ట్లో ఆ రకంగా అంటే మెయిన్గా ఏంటి? లక్ష్మి హిరణ్యవర్ణం. అమ్మవారు ఏం చేస్తారు? మహాలక్ష్మి అవుతుంది. ఏంటి అమ్మవారు చేసేటువంటిది? మనకి ఎన్నో రూపాలతో ఆవిడ అలా ఆకర్షిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉండేటువంటి వస్తు సంపద అంతా కూడా లక్ష్మీదేవిగా చూడాలి. మనం అంటే ఏమన్నా సరే అవి అంత చక్కగా పెట్టుకోవాలి, అందంగా పెట్టుకోవాలి, వాటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. అవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపం. అవన్నీ కూడా అంటే మనం ఏమంటాం అంటే వాటిని వైభవం అంటాం. చాలా బాగుందండి, వాళ్ళ ఇల్లు చాలా వైభవపేతంగా ఉందండి అంటే వైభవం అంటే అమ్మవారు. ఈ అమ్మవారు ఏం చేస్తారంటే వీడిలో ఉండి ఒక కోరిక అంటున్నది కలిగింపజేస్తూ ఉంటారు. ఇంకా మంచిదనం, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో పొందాలి అంటే కోరిక వీడు కలుగుతూ ఉంటుంది. అది కలగడం ఒక రకంగా మంచిది వాడికి. అది కలగకపోతే వాడు అక్కడ ఆగిపోతాడు. అది కలుగుతూ ఉండడం చేత వాడు ఇంకా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ దొరుకుతాడు అయ్యవారని. ఆ వెతుకుల దాంట్లో వాడు చేరతాడు అప్పుడు అక్కడికి. అందు నుంచి తులారాశి ఏం చేస్తుందంటే వీటిలో ఈ స్థితి కలిగిస్తుంది. డిజైర్ యొక్క భౌతికములో ద ఎక్స్ట్రాటరిక్ సిగ్నిఫికెన్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ డిజైర్ అన్నారు. ఇన్ జెమిని వీనస్ రివీల్స్ ద డిజైర్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ for each other. For this is the underlying theme of the entire creative and evolutionary process. Entire creative and evolutionary process లో ఏంటి? there will be a desire. ఏంటి ఇది జెమినీలో ఉండేటువంటి డిజైర్ అంటే డిజైర్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఫర్ ఈచ్ అదర్. ఇటు నుంచి అటు డిజైర్ ఉంటుంది, అటు నుంచి ఇటు డిజైర్ ఉంటుంది. సోల్కి పర్సనాలిటీ తోటి పని కావాలని ఉంటుంది, పర్సనాలిటీకి సోల్ తోటి పని కావాలని ఉంటుంది. సోల్కి పర్సనాలిటీ తోటి నీతోటి నాకు పని లేదు, నాకు కేవలం సాధన అనుకుంటే సోల్ పర్సనాలిటీని పట్టించుకోదు. పర్సనాలిటీకి సోల్ తోటి లింక్ కావాలి, సోల్కి పర్సనాలిటీ తోటి లింక్ అవ్వాలి. అది అసలు సృష్టి యొక్క సమస్తం అంతా కూడా దీంట్లోనే ఉంది. అందునుంచి మిథున రాశిలో పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో ఈ డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేస్తుంది. సోల్గా ఉంటుంటాడు భూమి మీద వచ్చి చక్కగా 10 మందికి మనం సేవ చేద్దామని ఊరినే సోల్ ఆస్పెక్ట్గా ఉంటే ఏముంటుందండి అని ఉంటుంది వాడికి. అది నుంచి ఎప్పుడు ధ్యానం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు వాడు. దేహంగా ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ పని చేసేసుకుంటూ ఉంటారు వాడు. సోల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడు పర్సనాలిటీ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడు కన్నా ఎక్కువ కష్టపడతాడు, ఎక్కువ టైం వీటికి వాడు వినియోగించుకుంటుంటాడు. వాడు కూడా ఉన్న 24 గంటలైనా వాడు టైంని ఎక్కువ వాడుకుంటాడు. అన్నెసరీ టైం వేస్ట్లు ఇలాంటివి ఎక్కువ అసలు చేయడు వాడు. అది సో జెమిని ఆ రకంగా ఇద్దరి మధ్యలో ఒక డిజైర్ అంటుండేది అలా హోల్డ్ చేసి ఉంచుతుంటుంది. ఆ డిజైర్ అంటుండేది హోల్డ్ చేసి ఉంచుతుంటుంది కాబట్టి ఒకడు ఇంకొకటితోటి చక్కగా స్నేహభావం కలిగి ఉంటాడు. ఈ జెమిని వాడు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ తోటి స్త్రీ పురుషులు వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహభావం అంటున్నది అలా ఉంచుతాడు జెమిని. ఈ లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాన్ అంటారు మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. ఈ చేయాలా ఉందా, ఈ చేయాలా ఉందా, ఈ రెండింటి మధ్యలో ఒక బాడీలో ఈ రెండు సిమిలర్స్గా ఉంటుంది, దాంట్లో ఇలా పట్టి ఉంచేటువంటి తత్వం జెమిని. అది ఉంచుతుంది కాబట్టి రెండు అలా నిలబడి ఉంటున్నాయి, పగలు రాత్రి రెండు అలా నిలబడి ఉంటాయి. సో పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఆ రకంగా రెండింటి మధ్యలో ఒక డిజైర్ అంటున్నది పనిచేస్తుంది. Opposites for each other, for this is the underlying theme of the entire the interplay of the opposites. In Capricorn, Venus reveals to man that desire for the whole, for the universal, which is the hallmark of the initiate and the true expression of the spiritual life. అదే క్యాప్రికార్న్కి చేరినటువంటి డిజైర్ ఎలా ఉంటుందంటే ఏంటి డిజైర్? వాడికి కొండ మీద వెళ్ళేవాడికి నీకేంటి డిజైర్ అంటే ఒకటే వాడికి డిజైర్, ఇంక వేరేది ఉంటుంది డిజైర్.
ఇప్పుడు నీకు ట్రైన్లో వెళ్తున్నాడు, నువ్వు అన్నం తెచ్చుకున్నావు, వాడు తెచ్చుకోలేదు, ఏమి ఉండదు, వాడికి ఏం కోరికంటే కొండ ఎక్కాలి, కొండ మీద ఉంటుంటే దైవాన్ని దర్శించాలి, ఇంకా వేరే భావం ఏమి ఉండదు. అదే చదివి మర్చిపోయి కూడా వాడు ట్రైన్ ఎక్కేస్తాడు. నేను అవన్నీ అక్కర్లేదు, కావాల్సింది అది ట్రైన్ దొరికిందే లేదు, అది చాలు, ముందు సీటు దొరికింది చాలు, వెళ్ళిపోదాం పదండి అంటాడు. కనుక వీడికి లోవర్ ఆస్పెక్ట్స్లో వీటిలో ఎక్కడా డిజైర్ ఉండదు, ఒకే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ మీద వీడి డిజైర్ నిలబడిపోతుంది, ఇంకా వేరే వాటి మీద వీడు పెద్దగా దృష్టి ఉండదు, వీడికి ఎటువంటి దృష్టి ఉండదు అంతే. సో ఆ రకంగా వీటిలో నిలబెట్టి ఇచ్చేటువంటిది మకర రాశి, అది చేస్తుంది. When we come to a consideration of the exotic ruler of Taurus, we find ourselves confronted by Vulcan, one of the veiled and hidden planets, and one which is therefore little known or understood. ఇప్పుడు ఎక్సాట్రిక్ రూలర్గా మనకి శుక్రుడు గురించి మనకు పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఇస్వాట్రిక్ రూలర్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మనకి నిజానికి ఏంటంటే మాస్టర్ జాల్కుల్ గారు ఒక్కొక్క రాశికి ఈ ప్లానెట్ ఎందుకు దానికి స్వక్షేత్రము, ఈ ప్లానెట్ ఎందుకు దానికి ఉచ్చస్థితి, ఈ ప్లానెట్ ఎందుకు ఇక్కడ నీచస్థితి, ఇక్కడ ఏ ప్లానెట్ ఎందుకు లేదు అటువంటి డీటెయిల్స్ మనకి ఇందులో ఇచ్చారు. మనకి భౌతికంగా బయట చెప్పేటువంటి ఆస్ట్రాలజీలో 2+2=4 అని మాత్రం బట్టి కొట్టిస్తారు, కానీ ఎందుకు 2+2=4 అంటున్నది పిల్లడికి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు టీచర్ గారు, అలా మనం కూడా బయట చెప్పేటువంటి ఆస్ట్రాలజర్స్ ఈ ప్లానెట్ ఎందుకు ఇక్కడ స్వక్షేత్రం, ఎందుకు ఇక్కడ వచ్చా, ఎందుకు ఇక్కడ నేచర్ అంటుంది, మనకు ఆ సీక్రెట్స్ అక్కడ దొరకవు, ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. అది ఆ రకంగా వీనస్ ప్లానెట్ గురించి మనకు చెప్పేశారు. ఇప్పుడు వల్కాన్ గురించి చెప్తున్నారు. వల్కాన్ అనేటువంటి ప్లానెట్ ఇది ఇది రహస్యంగా, అంటే దాని గురించి అంతగా తెలియబడకుండా ఉంటున్నారు. దీని గురించి రహస్యాలు తెలియబడకుండా చాలామంది జీవిస్తున్నారు. ఇట్స్ ఎ హిడెన్ ప్లానెట్ అండ్ వన్ విచ్ ఇస్ దేర్ ఫర్ లిటిల్ నోన్ ఆర్ అండర్స్టూడ్. దీని గురించి చాలా తక్కువగా తెలుసు అటువంటి విషయాలు చెప్తున్నారు. కొన్ని విషయాలు ఇస్తున్నారు వల్కాన్ గురించి, బయట మనకు దొరకవు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో కొంత ఇచ్చారు మాస్టర్ గారు, మళ్ళీ ఇక్కడ మనకి వల్కాన్ ప్లానెట్ గురించి కొన్ని ఈరోజు మనకు చెప్తారు. I have earlier referred to Vulcan as the fashioner of divine expression. Fashioner of divine expression. అంటే ఫారెన్ ఆస్పెక్ట్ చక్కగా నిలబడి అది చక్కగా అది వర్తించడానికి కావాల్సినటువంటి ఆస్పెక్ట్ అంతా కూడా వల్కాన్ ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ద ఫ్యాషనర్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ అన్నది. డివైన్ ఎక్స్ప్రెషన్ అంటున్నది వీడి యొక్క స్వరూపంలో అది వ్యక్తపరిచేటువంటి కార్యక్రమం చేసి పెట్టేటువంటిది వల్కాన్. ఉదాహరణకి ఏదో నాటకం ఇస్తున్నారు అనుకోండి, డ్రామా, అందులో శ్రీరాముడు వేషం వేయాలి. శ్రీరాముడు ఎలా ఉంటాడో ఆ రకంగా వేషాన్ని దిద్ది ఇచ్చేటువంటి ప్లానెట్ ఏమంటాడంటే వల్కాన్. అంటే వాడిని చూస్తే శ్రీరాముడు వచ్చాడంటే వేదిక మీదకే అంటాడు చూసారా, అది అది అందించేటువంటిది వల్కాన్. అది అలా ఉంటుంది అన్నాడు వల్కాన్ చేసి ఇచ్చేటువంటిది. ఫ్యాషనర్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు. In a peculiar sense, the energy which streams from Vulcan is fundamentally the strength and potency which sets the world evolutionary process to motion. In a peculiar sense, the energy which streams from Vulcan, Vulcan నుంచి ప్రవహించేటువంటి ఎనర్జీ ఏమిటంటే వాడు వేదిక మీదకి ఏంటి వచ్చాడు, శ్రీరాముడు వేషం వేసుకుని వచ్చాడు. శ్రీరాముడు వేషం వేసుకుని వచ్చిన తర్వాత వాడు నేను వెంకట్రావుని, నువ్వు వేషంకి నాకు 50 రూపాయలు ఇస్తాను ఇయ్యలేదు అంటూ మొదలు పెడతాడు డైలాగులో. వేషం వేసినందుకు నాకు 500 ఇస్తాను, నాకు డ్రామా మొదలుపెట్టే ముందు 100 రూపాయలు ఇస్తాను, ముందు 100 రూపాయలు ఇవి, అప్పుడు నేను డ్రామా డైలాగులు చెప్తాను అంటాడు వాడు. అన్నాడు వాడు అట్లా. ఫస్ట్ వాడు శ్రీరాముడుగా వచ్చి శ్రీరాముడి యొక్క డైలాగులు మొత్తం అంతా డ్రామా అంతా కూడా వాడు శ్రీరాముడిది పరిపూర్ణం చేసుకుంటారు. మళ్ళీ ఆయనకి వెళ్ళాక ఏమైనా నాకు రాముడు వేషం వేసాను డబ్బులు ఏమన్నా ఉంటే అది అక్కడ బయట. వేదిక మీద ఉన్నప్పుడు వాడు శ్రీరాముడు నాటకం వేయడానికి వచ్చారు, శ్రీరాముడుగానే వాడు మాట్లాడతాడు. అదేమిటో అలా వల్కాన్ అనేటువంటి ప్లానెట్ ద్వారా చోట్లోకి ఎనర్జీస్ అటువంటివి దిగి వస్తున్నాయి. ఆ ఎనర్జీస్ అన్ని ఎటువంటి ఎనర్జీస్ దిగి వస్తున్నాయి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. ఈ ఎనర్జీస్ ఉంటూ ఉన్నటువంటి వాటిని కొంచెం కండెన్స్ అయితే వాటిని ఫోర్సెస్ అంటాము. అంటే వాళ్ళని జీవులుగా చెప్తుంటారు. మాస్టర్ గారు పురుషమేధంలో చాలా చక్కగా రాస్తారు. ఈ శ్రీకృష్ణుడు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఇదంతా మనకి నాకు గుర్తుండే సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్, ఆ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక 5 రూపాయలుగా వచ్చాయని చెప్పి రాస్తారు మాస్టర్. వాళ్ళు 5 పేర్లు రాస్తారు, వాళ్ళు 5 అక్కడ వస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానం నుంచి అప్పుడు కళ్ళ తెరిచి చూస్తాడు.
సో బాగా గుర్తుపెట్టుకో, మన చుట్టూతా వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళు, మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని ఒక ఫోర్సెస్గా చూడండి. వెంకట్రావు, సుబ్బారావు, సోమేశ్వరరావు ఇలా కాకుండా దే ఆర్ ఏ యూనిట్ ఆఫ్ ఫోర్స్. దే ఆర్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. అలా మీరు చూస్తున్నప్పుడు మీకు ఆ ఫోర్స్ని మీరు దర్శించేటువంటి రహస్యం మీకు చక్కగా తెలుస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్ పాయింట్ చెప్పమంటే చెప్తాను. ఆ ఫోర్స్లో మీరు వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఆ ఫోర్స్ యొక్క గుణస్వరూపం మీకు దర్శనం అవుతుంది. ఆ గుణస్వరూపం మీకు దర్శనం అయినప్పుడు దాని నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, మీరు హోమియోపతిగా మీరు చూస్తున్నప్పుడు ఆ డ్రగ్ వాడు మీతో మాట్లాడుతున్నటువంటి పాయింట్ అని మీరు నిలుస్తారు. సుబ్బారావు మాట్లాడుతున్నాడో సోమేశ్వరరావు మాట్లాడుతున్నాడో మీకు మనసులో నిలబడదు. ఫలానా పల్స్టిల్ వాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే పల్స్టిల్ ఇస్ అ ఫోర్స్, నెక్సాంక ఇస్ అ ఫోర్స్, ఒక ఎనర్జీ. ఆ యూనిట్గానే మీరు చూస్తుంటారు. ఆ యూనిట్గా మీకు అలా దర్శనం అయిపోతుంటుంది. ఈ డ్రగ్ పేర్లు పక్క పెట్టేస్తే ఒక యూనిట్ ఆఫ్ ఫోర్స్గా మీరు చూస్తుంటారు వాడు. ఆ యూనిట్ ఆఫ్ ఫోర్సెస్గా చోట్ల ప్లానెట్స్ అనేటువంటి వర్తిస్తున్నాయి. సో ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్, ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫోర్స్ని అది హోల్డ్ చేసి ఉంచుతుంది. సో మన చుట్టూతో ఉండేటువంటి ఆ, జీవులు కానీ, మన చుట్టూతో ఉండేటువంటి వస్తువులు కానీ, వీటిలన్నింటినీ ఒక ఫోర్సెస్గా మీరు చూస్తూ ఉండడం చేత ఆ ఫోర్సెస్ మనకి సాధనకు వినియోగపడేటువంటి ఫోర్సెస్ని మీరు కలుపుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళిపోతుంటారండి. సాధనకు వాడితో పెద్దగా పని లేదంటే ఫోర్సెస్ని అలా పక్క పెట్టేసి మీరు ముందుకు వెళ్ళిపోతారు. వాడు చుట్టాలు అవ్వచ్చు, వాడు స్నేహితులు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడితో పని లేదు మనకి. ఈ పాయింట్ తెలిసిన వాడికి ఎవడి మీద బంధం ఉండదు, ఎవడి మీద ఇది ఉండదు, మోహం ఉండదు, ఏముండదు. వాడితో ఎంతవరకు పని అంతవరకు చేసేసుకుంటాడు, వీడు ముందుకు వెళ్ళిపోతాడు. బికాస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్, అంతే. అంతమించి ఇంకా వేరే భావం ఉండదు వీడికి. ఆ ఫోర్స్ మనకి ఏమన్నా తోడ్పాటు ఇస్తుందా, అది ఏదైనా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందా అంటే దాంతో వీడు అనుసంధానం చెందుతుంటాడు. మిగిలిన వాడితో పెద్దగా పట్టించుకోడు. సో చోట్ల ఈ ఫోర్సెస్ అనేటువంటివి మనకి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ ఫోర్సెస్ అనేటువంటి మన చుట్టూ ఏర్పడుతుంటాయి. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎటువంటి పనికి మనం ముందుకు వెళుతూ ఉండాలి, ఎటువంటి పనికి మనం ఆగిపోతూ ఉండాలి అనేటువంటి మన చుట్టూతా ఏర్పడుతుంటాయి ఫోర్సెస్. ఏంటోనండి, అదేంటో వాడు పిల్లి ఎదురొచ్చిందండి అంటే ఏదో నెగిటివ్ ఫోర్స్ మనకి ఆవరించి ఉందండి అంటే, ఈ నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది ఏమిటంటే ఇప్పుడు ఆ పని నువ్వు చేయక్కర్లేదు అంటే మనం సూచిస్తాం. అది కూడా నువ్వు అర్థం చేసుకోగలిగితే దానిలో కూడా పాజిటివిటీ ఉంటుంది. కనుక ఆ రకంగా వీటిని ఫోర్సెస్గా మనం చూడటం అంటే మన అభ్యాసంలోకి మనం తెచ్చుకున్నప్పుడు మనకి వల్కాన్ అనేటువంటి ప్లానెట్ ఏం చేస్తుందంటే, ఈజ్ ఫండమెంటలీ ద స్ట్రెంగ్త్ అండ్ పొటెన్సీ విచ్ సెట్స్ ద వరల్డ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఇన్ మోషన్. వరల్డ్ యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ని అది తీసుకెళ్తుంది. జీవుల్లో ఒక భక్తి భావం అనేటువంటిది పెంచుతుంది. జీవుల్లో వాళ్ళు దేనికైతే వచ్చారో దాని మీద వాళ్ళు మేలు కల్పింపబడేటువంటి ఆస్పెక్ట్స్ పనిచేసుకుంటూ వెళ్తుంది వల్కాన్. అందు గురించి ఇట్ ఇస్ హిడెన్ అని అన్నారు. హిడెన్ అని ఎందుకన్నారంటే, జీవుల్లో ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేటువంటి దాని యందు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ప్లానెట్ వల్కాన్. అది ప్రతి జీవుల్లోనూ ఉండి ఆ పని చేసుకుంటూ వెళుతుంది. హిడెన్ ప్లానెట్ ఇన్ మోషన్ అన్నారు. ఇట్ ఎంబడీస్ ఆల్సో ద ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ రే. దీనిలో ఒక ఫస్ట్ రే ఎనర్జీ అనేటువంటిది పనిచేస్తుంది, అంటే వాళ్ళలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్. అందు గురించి ఇది ఏం చేస్తుంటుంది, ఏదైతే అక్కర్లేదో వాడితోటి శత్రుభావం, ద్వేషము, వాడితో వీడికి తగులాట్లు అవ్వడం, వాడు వైరం అయిపోవడం, వీడితో మాట్లాడటం మానేయడం, ఇలాంటివన్నీ చేసి పెడుతుంది. అంటే వాడితో పని లేదు వీడికి. తెలుసుకోవాలి, వీడు తెలుసుకోవట్లేదు. అందు గురించి వాడే వీడితో మాట్లాడటం మానేసినట్టుగా చేస్తుంటుంది. చెప్తే చక్కగా అవగాహనలో తెచ్చుకోగలిగితే నెమ్మదిగా వాడితోటి ఫోన్లు చేయడం, వాడికి రెస్పాండ్ అవ్వడం నెమ్మదిగా తగ్గించేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాకుండా వీడు చేస్తున్నట్టు అంటే వాడికి ఫైట్ అంటుండే పెట్టేస్తుంది. సో వల్కాన్ అనేటువంటి ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంటుంది అనమాట. ఫస్ట్ ఆస్పెక్ట్ కాబట్టి ఫస్ట్ ఆస్పెక్ట్ అది డిస్ట్రక్షన్గా కనిపిస్తుంటుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్గా వీడికి కనబడుతుంది. అది So the Vulcan is the ray or planet of isolation, for in a peculiar sense, it governs the fourth initiation wherein the depths of alternates, aloneness are plumbed and the man stands completely isolated. This is in the fourth initiation stage. ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్ అంటే మీకు చక్కగా మీరు అవగాహనలోకి వచ్చేసారు. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి ఫోర్త్ ఇనిషియేషన్కి వెళ్ళినవాడు ఎటువంటి స్థితిలో ఉంటాడంటే, హీఈస్ అవే ఫ్రమ్ ది సోలార్ సిస్టమ్ అండ్ హీఈస్ నాట్ ఎట్ లింక్డ్ విత్ ది హైయెస్ట్ ఆస్పెక్ట్, స్పిరిట్ ఆస్పెక్ట్. ఒక మధ్య స్థితి అన్నమాట. కింద దాంతో పని లేకుండా పైన దాన్ని ఇంకా చేరకుండా ఉన్నటువంటి ఒక మధ్య స్థితి, దట్ ఈస్ వల్కాన్ ఇచ్చేటువంటి ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్. అది
or he stands detached from that which is above and that which is below. చక్కగా ఉంటుంది వరల్డ్ అటువంటి కార్డ్. పైన దాంతో వీడికి లింక్ ఉండదు, కింద దాంతో లింక్ ఉండదు, వీడు మధ్య స్థితిలో అలా నిలిచి ఉంటాడండి. ఈ ఆస్పెక్ట్ని అలా మీరు ధ్యానం చేయండి. చక్కగా మధ్యస్థితికి అలా నిలబడి ఉండడం అంతే. ఏది లేదు, కింద దాంతో వీడికి పని లేదు, పైన దాంతో పని లేదు, వీడు అలా ఉంటాడు అంతే. దట్ ఈస్ వల్కాన్. అది ఐసోలేటెడ్ అన్నారు. స్టాండ్స్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. He stands detached from that which is above and that which is below. There comes a dramatic moment where all desire is renounced. The will of God or the plan is seen as the only desirable object, but as yet the man has not proved to himself, to the world of men, to his master, whether he has the strength to move forward along the line of service. He has not yet proved. బాగా ప్రతి పదమును బాగా చదువుకోవాలండి. He has not yet proved. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకొచ్చిన వాడు, ఉదాహరణకి వాడు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, వాడు బీటెక్ చేరాడు. వీడు బీటెక్ చదివి వీడు చక్కగా మంచి ఉద్యోగం సంపాదిస్తాడా లేదా అంటే హీ హాస్ టు ప్రూవ్ నౌ. ర్యాంక్ వచ్చేసినంత మాత్రాన వీడు మంచి చక్కగా డిస్టింక్షన్లో పాస్ అవుతాడనో మంచి కాలేజీలో వీడికి లేదు. వీడి హీ హాస్ టు ప్రూవ్ నౌ. ఆ స్థితి అన్నాడు. ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్ అంటే అది. అంటే థర్డ్ ఇనిషియేషన్లో ఏమవుతుందంటే కంప్లీట్గా వీడు సోలార్ సిస్టమ్కి ఇదిగా వీడు తయారవుతాడు. అంటే ఏవి వీడి మీద బంధం అంటున్నది ఉండదు వీడికి. పరిపూర్ణంగా వీటిని పూర్తిగా డిటాచ్ అయిపోయి వీడు పనిచేస్తాడు. 3 levels, లోవర్ 3 levels ఏవి వీడి మీద పనిచేయవు. ఏదైనా సరే భూమి మీద ఉన్నటువంటిది ఏది కూడా వీడిని బంధించలేదు. అలాంటి స్థితిలో వీడు ఉంటాడు. ఎవరిని చూసినా సరే వీడిలో కోపం రాదు, ద్వేషం రాదు, ఏ భావం రాదు, అలా వీడు నిలుస్తాడు. దట్ ఈస్ ద థర్డ్ ఇనిషియేషన్. ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చిన వాడికి వీటికన్నా పైన ఉన్నటువంటి స్థితి, పైన ఉన్నటువంటిది దర్శించడానికి కావాల్సినటువంటి సాధన అంటది మాత్రమే కలిగి ఉండేటువంటి వాడు ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్. సో థర్డ్ ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాడు ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చినటువంటి వాడిలో వాడు హీస్ నాట్ కనెక్టెడ్ టు బిలో అండ్ హీస్ నాట్ కనెక్టెడ్ టు ది అబోవ్. వాడు మధ్యస్థితిలో ఉన్నాడు. నో హీ హాస్ టు ప్రూవ్ దట్ ఐ విల్ వర్క్ ఫర్ ద మాస్టర్. అది వాడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి స్థితిలో వాడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా వాడు ప్రూవ్ చేసుకోలేదు. వాడికి ఆ ఛాన్స్ అన్నటువంటిది ఇవ్వమని వాడు కోరుతున్నటువంటి స్థితిలో వాడు ఉన్నాడండి. ఇదే మనం చెప్తూ ఏమని చెప్తారంటే, జీసస్ గారి బొమ్మ వేసినప్పుడు మీకు కొన్ని బొమ్మలు ఎలా వేస్తారంటే ఆయన మోకాళ్ళ మీద ఇలా కూర్చున్నట్టుగా వేస్తారు. వేసి ఒక రాయి ఉంటుంది, ఒక పెద్ద రాయి. ఆ రాయి కింద ఆయన మోకాళ్ళ మీద ఇలా కూర్చుని ఇలా పైకి ఇలా చూస్తున్నటువంటి బొమ్మ వేస్తారు. అలా అద్భుతమైనటువంటి బొమ్మ. జరుగు మా ఇంట్లో ఉండేది ఆ బొమ్మ. నేను వీలైతే చూపిస్తే చాలా అద్భుతమైనటువంటి బొమ్మ. అది కరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం దాని సంకేతం. అంటే వీడు థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకుని పైన హయ్యర్ ఆస్పెక్ట్కి నేను నీకు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు నేను నిలబడి ఉన్నాను అంటుండే దానికి చిహ్నం. అది కొండ అంటుండే దానికి చిహ్నంగా అక్కడ రాయి వేస్తారు. రాయి మీద ఆయన కూర్చొని ఉండదు, రాయి కింద కూర్చొని ఉంటారు. ఆయన మోకాళ్ళ మీద ఇలా కూర్చొని ఇలా పైకి చూస్తుంటారు. అక్కడ ఒక వెలుగుగా అక్కడ వేస్తారు. చాలా అద్భుతమైన బొమ్మ అది. చాలా విశేషం ఏంటంటే ఇది హీ స్టాండ్స్ డిటాచ్డ్ దట్ విచ్ ఇస్ బిలో. అది వీడు అంటే వీడికి ఆ విషయం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సర్వీస్ అన్నారు. There is revealed to him as there was revealed to the Christ of the fourth great initiatory crisis in his life. Fourth, some definite active undertaking which embodies that aspect of the will of God, which it is his peculiar function to appropriate and make possible of expression. పాసిబుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోకి వీడు అప్రోప్రియేట్గా తీసుకొచ్చి నిలబెట్టుకోవాల్సినటువంటి స్థితి వీడికి ఇవ్వబడినటువంటి సాధన. దిస్ హ్యాస్ బిన్ కాల్డ్ ఇన్ ద క్రిస్టియన్ ఫ్రెజాలజీ ద గెత్సెమనే ఎక్స్పీరియన్స్. ద క్రైస్ట్ అది ద గెత్సెమనే ఎక్స్పీరియన్స్ అంటే దట్ విచ్ ఈజ్ సారోఫుల్. దాని నుంచి వీడు హయ్యర్ ఆస్పెక్ట్ వీడు నిలిచి ఉండడం. Gethsemane experience. The Christ kneeling beside a rock, symbolic of the depths of the mineral kingdom and of the activity of Vulcan, the fashioner, raises his eyes upward
టు వేర్ ద లైట్ ఆఫ్ రెవల్యూషన్ బ్రేక్స్ ఫోర్త్, అంటే ఎక్కడైతే ఒకే ఒక వెలుగు అది డీకోడ్ అవుతుందో దాన్ని చూడటం. రోడ్లో ఒకే ఒక వెలుగు ఉంది, అది లోవర్ ప్లేన్స్ లో దిగి వస్తుంది, దాన్ని చూడడాన్ని ఇక్కడ సంకేతంగా చెప్పారు. నీలింగ్ అదే బట్ నీల్ అయి ఉంటారు ఆయన మోకాళ్ళ మీద, నీల్ అన్నదా బ్రేక్స్ ఫోర్త్ అండ్ నోస్ అట్ దట్ మూమెంట్ వాట్ ఇట్ ఈస్ హీ హ్యాస్ టు డూ. వాడు ఏం చేయాలి, ఆ వెలుగుని చూసి వీడు ఏం చేయాలి అంటున్నది నిర్ణయం. అది ఇక్కడ వాట్ హీ హ్యాస్ టు డూ. Such is the test of Vulcan, ruling Taurus, of the soul, ruling desire of the Son of God, fashioning his instrument of expressions in the depths, fashioning his instruments of, అంటే దేనికైతే ఇది ఏర్పడిందో ఆ ఫ్యాషనింగ్ నిలబడాలండి వాడు. అంటే వీడి యొక్క కన్ను, ముక్కు, చెవులు, వీడి దేహం ఇదంతా కూడా దానికి తగ్గట్టుగా ఇది రెస్పాండ్ అయ్యేట్టుగా వీడి దేహం నిలబడాలి. అది చేసి ఇచ్చేటువంటిది వల్కాన్. వాడి యొక్క కార్యక్రమం ఏమిటో అది దర్శించి అది వ్యవహరించేటువంటి కార్యక్రమం కలిగి ఉండడం అంటున్నది ప్రధానంగా అందించేటువంటిది వల్కాన్. సో వల్కాన్ ఆ రకంగా హిడెన్ ప్లానెట్ అన్నారు దాని అందుగురించి. ఫ్యాషనింగ్ హిస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద డెప్త్స్, వాడి ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇది సోల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కదా, డెప్త్స్లో ఉంది ఇది. అందుగురించి కిందగా వేశారు, మినరల్ కింగ్డమ్లో ఉంటుంది వీడి యొక్క ఎక్స్ప్రెషన్. ఇది ఆల్ ఫిజికల్ ప్లేన్ కదా, ద డెప్త్లో వాడు కూర్చుని ఉంటాడు, అందుగురించి పైన ఉంటుంది వెలుగు. సో డెప్త్స్లో దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేది పర్ఫెక్ట్గా నిలబడి ఉండడానికి వల్కాన్ అనేటువంటిది ఎంతో సహకారం అంటున్నది అందిస్తుంటుంది. అండ్ సో బెండింగ్ ద విల్ ఆఫ్ ది లిటిల్ సెల్ఫ్ టు దట్ ఆఫ్ ది గ్రేటర్ సెల్ఫ్. గ్రేటర్ సెల్ఫ్కి లిటిల్ సెల్ఫ్ అంటున్నది అలా నిలబడి ఉంటుంది. ద డెప్త్స్ హ్యావ్ బీన్ రీచ్డ్ అండ్ దెర్ ఈస్ వన్ మోర్ టు బి డన్. There is no more to be done. The depths have been reached and there is no more to be done. డెప్త్స్కి వెళ్ళి ఐ లివ్ ఇన్ డెప్త్ నాట్ హైట్ అన్నారు. డెప్త్కి వెళ్ళి వీడు ఉంటే అప్పుడు అక్కడ ఏం చేయాలనేటువంటి చక్కటి దర్శనం. అంటే ఏంటంటే భౌతికమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాడికి నిజంగా వీడి అవసరాలు ఏమిటి, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఏం చేయగలను, దట్ ఈస్ ద లోవర్ ఆస్పెక్ట్. ఆయన యొక్క కార్యక్రమాన్ని వీళ్ళకి అందించేటువంటి విషయంలో నేను ఎలా వ్యవహరించగలను. వీళ్ళు ఏదో కావాలని నా దగ్గరికి వస్తున్నారు, నాకు రోగం తగ్గించమని, నాకు ఏదో అది చేయమని ఇది చేయమని, కానీ ఆయన యొక్క కార్యక్రమం నిర్వహింపడాలి. వీళ్ళు వస్తున్న దానికి ఎలా లింకప్ నేను జతపరచాలి, ఇది కార్యక్రమంగా కలిగి ఉన్నటువంటి స్థితి క్రైస్ట్. ఆయన ఆ రకమైనటువంటి ఫోర్త్ ఇనిషియేషన్ అటువంటిది పొందినటువంటి స్థితి అన్నటువంటి దానికి సంకేతంగా ఆ బొమ్మ వేస్తారు వాళ్ళు. అలా ఎంతో అంతరార్థాలతో ఉంటాయి మహానుభావులు వేసేటువంటి బొమ్మలు. The debts have been reached, no more to be done. The light from the eye of the world, which will ever increasing radiance, has guided the struggling soul, must give place eventually to the light of the sun. The light from the eye of the bull. Then another light from the eye of the bull. That is the eye of the bull twinkles in darkness. చోట్లోకి వెలుగు అనేటువంటిది ఎలా పుడుతుందో దాన్ని అన్నారు ది లైట్ ఫ్రమ్ ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు, విచ్ విత్ ఎవర్ ఇంక్రీజింగ్ రేడియన్స్ హ్యాస్ గైడెడ్ ద స్ట్రగ్లింగ్ సోల్. ఇట్స్ అ స్ట్రగ్లింగ్ సోల్. సోల్ ఏమిటి సోల్ అంటుడు, సోల్ అంటుడు వీడు ఉదాహరణకి వీడు ఐఐటీలో ర్యాంక్ కొట్టేస్తే ఇంక అయిపోయిందండి, కుదరదండి. ర్యాంక్ సంపాదించడం ఇంకా వాడు కష్టపడ్డా అంటున్నది వాడికి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. వాడికి ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత ఇంకేముంది సార్ ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకున్నాడు అనుకుంటాడు, కాళ్ళు జారి కింద పడతాడు. ఐఐటీ సీట్ వచ్చిన తర్వాత వాడు కష్టపడేటువంటి తగ్గుతుందంటారా పెరుగుతుందంటారా? సీట్ వచ్చింది, పిల్లాడికి ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి కాలేజీలో ఏదో సీట్ వచ్చింది. దట్ మీన్స్ వాడికి మనతో ఫోన్లో మాట్లాడే అంత టైం కూడా వాడికి ఉండదు, అలా వాడు పని చేస్తాడు నిజానికి. అది ఐఐటీలో సీట్ రావడం. సో ఆ రకంగా గివ్ ప్లేస్ ఈవెన్చువల్లీ టు ద లైట్ ఆఫ్ ది సన్ అన్నారు. సోల్ యొక్క స్ట్రగ్లింగ్ సోల్కి ఇంక్రీజింగ్ రేడియన్స్ అన్నటువంటిది ఇస్తుంది. ఎవర్ ఇంక్రీజింగ్ రేడియన్స్ అన్నటువంటిది అందిస్తుంది. సోల్గా వెళ్ళినటువంటి వాడికి ఆ పైనటువంటి వెలుగు వీడికి చక్కటి ఇది చూపుతుంటుంది. స్ట్రగ్లింగ్ సోల్ అన్నారు. మస్ట్ గివ్ ప్లేస్ ఈవెన్చువల్లీ టు ద లైట్ ఆఫ్ ది సన్. ఫర్ వల్కాన్ ఇస్ అ సబ్స్టిట్యూట్ ఫర్ ది సన్. వల్కాన్ ఏంటి, ఇట్స్ అ సబ్స్టిట్యూట్ ఫర్ ది సన్. అంటే సూర్యుడు ఏదైతే చేస్తుంటాడో వల్కాన్ చెప్పకుండా మనలో చేసి పెడుతూ ఉంటుంటుంది. అది రహస్యాలు ఇవన్నీ కూడా. సో therefore it stands between
ద మ్యాన్ అండ్ ది సన్ ద సోల్. దీస్ ఆర్ ది డెఫినేషన్స్ ఫర్ వల్కాన్. బాగా ఇవి ఎక్కడ దొరకవు పాయింట్స్ మనకి. ఇట్ స్టాండ్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ది సన్. సూర్యుడికిను మానవుడికి ఎస్ క్యాపిటల్ వేశారు అక్కడ. అంటే ది సోల్ ఆస్పెక్ట్ ఇస్ నథింగ్ బట్ ది వల్కాన్. అలా గుర్తుపెట్టుకో, అది ది సోల్ అన్నారు. Therefore, we have in this connection three symbols of the light. ఇక్కడ త్రీ సింబల్స్ ఆఫ్ ది లైట్ ఉన్నాయి మనకి. ఏమేంటి? ఫస్ట్ టారస్, ది ఐ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆర్ లైట్. ది బుల్స్ ఐ ఇల్యూమినేషన్. ఎక్స్ట్రాటరికల్లీ ద ఫిజికల్ సన్. ఎక్స్ట్రాటరిక్గా చెప్పినప్పుడు ది ఐ ఆఫ్ ది బుల్ ఏమిటి? ద ఫిజికల్ సన్. అందుగురించి సూర్యుడు ఉదయించడానికి ముందుగానే మనం లేచి ఆ వెలుగును మనలోకి ఆహ్వానించుకోవడం చేస్తుంటే నెమ్మది ఐ ఆఫ్ ది బుల్కి వీడికి లింక్ దొరుకుతుంది. సూర్యుడు ఉదయించడానికి ముందర మనం అసలు లేవనే లేవట్లేదంటే ఇంకా సూర్యుడికి అర్ఘ్యం ఎక్కడ ఇస్తాం మనం? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వమన్నారు. అంటే సూర్యుడు ఉదయించేటప్పటికల్లా ఇప్పుడు ధ్యానంలో వీడు చక్కగా దాన్నే సంధ్యావందనం అన్నారు. పొద్దునే లేచి నది నీళ్ళు అలా అర్ఘ్యం ఇవ్వండి అని అన్నారు. తద్వారా ఏమవుతుంది? త్రూ వాటర్ విల్ గెట్ లింక్ విత్ ది సన్. సూర్యుడు రిఫ్లెక్టరీ కదండి. చంద్రుడు ఏది చేస్తున్నాడు? నీరు. అది ఇక్కడ అర్థం. అది అదే వీడు అర్ఘ్యం అంటే జలములు ఎందుకు అక్కడ వాడమన్నారు? సూర్యుడికి పూలు వాడండి అని చెప్పలేదు మనకి, జలములు వాడండి అన్నారు. ఎందుకంటే మూన్ ఏం చేస్తున్నాడో నీరు అది చేస్తుంటుంది వీడికి. సో సన్ ఆస్పెక్ట్ వీటిలో పరిపూర్ణంగా విచ్చుకోవడానికి జలములు చాలా మనకి సహకరిస్తాయి. అదే సూర్యుడు ఉదయించడానికి చక్కగా అర్ఘ్యం ఇస్తుంటే సూర్యుడు అక్కడ ఉదయించుతున్నవాడు మనలో ఇలా విచ్చుకోవడం అంటుంది అలా జరుగుతుంటుంది. సో దాన్ని ఏమన్నారంటే ది ఐ ఆఫ్ ది విల్ ఆఫ్ ది ఎక్స్ట్రాటరికల్లీ ద ఫిజికల్ సన్ అన్నారు. అది దాన్ని ద ఫిజికల్ సన్ అన్నారు. నెక్స్ట్ పాయింట్ ఇస్ వల్కాన్, ది వన్ హూ రివీల్స్ దట్ విచ్ ఈస్ డీప్లీ హిడెన్ అండ్ బ్రింగ్స్ ఇట్ up into the light. The one who reveals that which is deeply hidden. మన లోపల ఉండి నేను అన్నానంటే వీడు లోపలగా ఉన్నాడు. సోల్ అంటాడు వీడి. వాడు లేకపోతే అసలు కదే లేదు. వాడు ఉన్నాడు అసలు. వాడు ఎలా ఉన్నాడంటే లోపల తెలియబడకుండా లోపల దాచిపెట్టబడి ఉన్నాడు. అలా గదుల్లో అలా ఉన్నాడు వాడు. ముందు వాడిని తెలుసుకోవాలంటే ముందు సూర్య ఆరాధన బాగా చేయాలి. సూర్య ఆరాధన బాగా చేస్తే వల్కాన్ దగ్గర తీసుకెళ్తాడండి సూర్యుడు. చూసిన సూర్యుడు వల్కాన్ యొక్క అడ్రస్ చెప్పండి సార్ అని అడిగితే ఏం లేదు సార్, సూర్యుడి దగ్గర ఉంది అడ్రస్, మీరు ప్రతిరోజు సూర్యుడిని ఆరాధించండి, మన వల్కాన్ దగ్గర తీసుకెళ్తారు సూర్యుడు. అది ఇక్కడ రహస్యం. సో వల్కాన్ ఏం చేస్తారు అప్పుడు? వీడిని హిడెన్ అండ్ బ్రింగ్స్ ఇట్ ఇన్ టు ద లైట్. వల్కాన్ వీడిని పట్టుకుని నెమ్మదిగా అక్కడి నుంచి వీడికి సోల్ ఆస్పెక్ట్ అని వీడు మేల్కొల్పింపబడేటువంటి చేసి పెట్టేటువంటిది వల్కాన్. దాన్ని అన్నారు ది హార్ట్ ఆఫ్ ది సన్ అన్నారు. సాల్ ఆమ్ ఆన్ అంటారు చూసారా. హార్ట్ ఆఫ్ ది సన్గా సూర్య ఆత్మ జగత సస్తుషశ్చ అని ఏదైతే మనం చెప్తామో ఆ సూర్య ఆత్మ అని చెప్పినదల్లా వల్కాన్ అని రాసుకోండి. ది హార్ట్ ఆఫ్ ది సన్ అన్నారు. నెక్స్ట్ ది సన్, ది గ్రేట్ ఇల్యూమినేటర్, స్పిరిచువల్లీ ద సెంట్రల్ స్పిరిచువల్ సన్. పవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని ఎవరినైతే అంటామో ఆయన్ని ది సన్ అని అన్నారు. ఆయనకి సాల్ ఆమ్ అన్నారు. మనకి ది హార్ట్ ఆఫ్ ది సన్, ఆయన వల్కాన్ అన్నారు. సో వల్కాన్ని మనం ఎక్కువ ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే మనలో సోల్ ఆస్పెక్ట్ ఏదో మనం పరిపూర్ణంగా విచ్చుకోగలుగుతాం. సోల్ ఆస్పెక్ట్లో విచ్చుకున్నటువంటి వాడికి దేహం తీసుకున్నటువంటి కారణాలు వాడికి చక్కగా దర్శనం పడతాయి. అది ఎంతో రహస్యాలు ఈ రకంగా. దెన్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ illumination remains the theme of this sign. So from all angles only illumination is the theme. We have somewhat considered the race and their effect and relationship as they through Taurus and its rulers pour their force and energy into individual man or into humanity as a whole. Taurus ద్వారా రే ఆస్పెక్ట్స్ గురించి కొంచెం మనం చెప్పుకుంటూ వచ్చాం, కానీ దాని గురించి కొంచెం ఫైనల్ పాయింట్స్ ఒకటి మీకు చెప్తానండి అంటున్నారు ఆయన. The two rays which directly affect this sign are, as we have seen, the fifth through Venus and the first through Vulcan. And third is Earth. అది ఇక్కడ మనకు మెయిన్గా టారస్లో మనకు చెప్పడేటువంటి ప్లానెట్స్. వీనస్ ప్లానెట్ ప్రధానంగా దాని యొక్క ఇది మనం చెప్పుకున్నాం ఇందాకటి దాకా. మనం ఇంతకుముందు క్లాస్లోనే ఇందాక చెప్పుకున్నాం. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆస్పెక్ట్. కాంక్రీట్ ఎనర్జీ, కాంక్రీట్ నాలెడ్జ్ అంటున్నది ఇస్తుంది. కాంక్రీట్ నాలెడ్జ్ అంటున్నది వీడికి అందించేటువంటిది వీనస్. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆస్పెక్ట్. సో కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఏమిటి, ఇవన్నీ మనం అక్కడ చెప్పేసుకున్నాం కాబట్టి ఫిఫ్త్ అని చెప్పి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈస్ వల్కాన్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. అది ఎర్త్, దీనిలో భూమి అనేటువంటిది హైరార్కికల్ లింక్ కాబట్టి దట్ ఈస్ ద థర్డ్ రే.
సో ఆ రకంగా ఈ 3 ప్లానెట్స్ వీడికి ఈ 3 రేస్ వండర్ఫుల్లీ ఈ 3 వీడిలో లింకప్ ఉంది వీడికి ఈ మూడిటికి. బికాస్ 1 3 5 7 ఈ మూడు ఒక లింక్ కదండి. 1 3 5 2 4 6 ఒక లింక్, 1 3 5 ఒక లింక్. అది ఈ 3 ప్లానెట్స్ ఈ 3 లింక్ కలిగి ఉంటాయి. దీనివల్ల మీకు నెక్స్ట్ అవగాహనలో తెచ్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే ఇందులో సెకండరీ ఈజ్ మిస్సింగ్. సెకండరీ ఆస్పెక్ట్ ఇందులో ఎక్కువగా లేదు. సో దానివల్ల జీవుల్లో వీళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ డ్రై పీపుల్. అది పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ కాంబినేషన్ tremendously increases the already difficult task of the Tarian subject. Only indirectly does the secondary of love wisdom and its subsidiary line of energies appear, and therefore love and wisdom are often noticeably lacking in the person being in this sign. వీళ్ళు లవ్ ఆస్పెక్ట్ ఇది తక్కువగా ఉంటుంది. వీళ్ళు భూతత్వ రాశి కదండి. భూమి అంటే ఏంటి? ఇది భూతత్వ రాశి బాగా హార్డ్గా ఉంటాడు వీడు చాలా. అంతే, ఇంక వేరేది ఇది తక్కువగా ఉండదు. దే ఆర్ వెరీ ఇదిగా ఉంటారు, రిజిడ్గా ఉండడం, చాలా హార్డ్గా ఉండడం, అదిగా ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఆఫ్ ఎనర్జీస్ అపియర్ పర్సన్ బార్న్ ఇన్ దిస్ సైన్ అదే, and its subsidiary line of energies appear, and therefore love and wisdom are often noticeably lacking in the person born in this sign. Such a man will have much self-love, self-esteem, self-respect, and a good deal of selfish centralization or personality focus. He will be intelligent but not wise. వీడు ఎప్పుడు సెల్ఫ్ మీద వీడు ఫోకస్. వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాడిని బాగా చూడాలి, వాడి మీద. ఫ్యామిలీకి ఏమైపోతుందంటే వీడు దృష్టి లేదు. అంతా వాడికే ఫోకస్ ఉంటుంది వీడికి. వృషభరాశి వాడికి వాడిని మీరు గౌరవించారా, వాడికి మీరు ఇది చేశారా, వాడికి దండేశారా, వాడికి గురించి మాట్లాడారా మైకులో, ఇది మాత్రమే దృష్టి కలిగి ఉంటాడు వృషభరాశి వాడు. అలా ఉండేటండి. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం వృషభరాశి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇంకొక 2 or 3 క్లాసెస్లో మనకు వృషభరాశి అయిపోతుంది. దాంతో మనకి 12 రాశులు అవుతాయి. ఈ 12 రాశుల గురించి అయిపోయాక మనం ఒక డౌట్స్ క్లాస్ ఒకటి పెట్టుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.